హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ మీడియా. నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇందులో వచ్చేసి చిన్నపిల్లల కథలు, అలాగే బేతాల కథలు, తర్వాత చందమామ కథలు. సో ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. ఒక్కొక్క కథ నుంచి మనము ఎలాంటి నీతి తెలుసుకోవాలి అనేటటువంటి నీతి కథలు ఉంటాయి. చూద్దామా? పిచ్చుక గుణం గురించి మొదటి స్టోరీ చెప్పుకుందాం. ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేదట. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకు ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది. ఆ కాకులతో పిచ్చుకకి స్నేహం అయ్యింది. పిచ్చుకకి అందరూ చెప్పారు, ఆ కాకులతో స్నేహం చెయ్యొద్దు, అవి మంచివి కావు అని. కానీ ఆ పిచ్చుక ఆ మాట విననే లేదంట. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మని చెప్పాయంట. అమాయక పిచ్చుక ఎక్కడికి, ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళిపోయింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నింటినీ ధ్వంసం చేశాయి. కానీ పిచ్చుక నిస్సహాయంగా పాపం ఏమి చేయాలో తెలియక అటు ఇటు గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారట. కాకుల గుంపుకు ఇది అలవాటే, అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచ్చుక రైతులకు దొరికిపోయింది. పాపం, బాబోయ్ బాబోయ్, నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలిని, నేనేమీ చెయ్యలేదు, నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడిందట. కానీ పంట నాశనమైన రైతులు కోపం మీద ఉన్నారు. పిచ్చుక మాట అస్సలు నమ్మలేదు కూడా. దానివైపు అసహ్యంగా చూసి మరో 2 దెబ్బలు వేశారట. ఇతరులు మన మిత్రులని చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడువారైతే మనం కూడా చెడ్డవాళ్ళమని అందరూ అనుకుంటారు. ఇప్పుడు అలాగే కదా, ఇప్పుడు మంచిగా ఉన్నటువంటి పిచ్చుక చెడ్డ వాళ్ళతో స్నేహం చేయడం వల్ల సో దానివల్ల ఏమైంది, ఇక్కడ నీతి ఏంటి, నువ్వు మంచివాడివైనా చెడ్డవాడితో కలిసి తిరగడం వల్ల నువ్వు కూడా చెడ్డవాళ్ళగానే మిగిలిపోతావు. సో అది ఇందులో ఉన్నటువంటి నీతి, నువ్వు తెలుసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ 2వ స్టోరీకి వెళ్దాం మనం. ఇప్పుడు 2వది ఏంటి, దేవుడే కాపాడుతాడు అని. ఒక అతను దేవుడే అన్నీ చూసుకుంటాడులే నాకేమి అనేసి అతను అనుకుంటాడు. కానీ చివరికి ఏం జరిగిందో మనం ఒకసారి చూద్దాము. అనగనగా ఒక నది గట్టున ఒక ఊరు ఉండేది. ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలిసి కట్టుగా ఉండేవారు. ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది. రోజు గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవారు. గుడిలో పూజారిని ఆదరించేవారంట. అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చేసాయి. ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలయ్యింది. ఊళ్ళో ఉన్న వారందరూ పాపం వరద నుంచి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి వేరే వేరే ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళిపోయారు. అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయపడ్డాడంట. కానీ వరద నీళ్లు ఊళ్ళేకి వచ్చేసాయి. ఇంటి గడపల దాకా నీళ్లున్నాయి. మొత్తం అన్నీ మునిగిపోయి ఉన్నాయి. అప్పుడు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. మేము అందరం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాము, మీరు కూడా మాతో వచ్చేయండి ఆ పూజారిని పాపం బతిమాలాడు. అయితే ఆ పూజారి ప్రశాంతంగా, నా గురించి దిగులు పడకండి, నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడుతాడు, మీరు వెళ్ళండి అన్నారట. ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి నీళ్లు నడుము దాకా వచ్చేసాయి. పూజారి గారు గుడిగట్టున నుంచొని జపం చేసుకుంటూనే ఒక గుర్రపు బండిలో పోతున్నవారు కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కమన్నారట. కానీ పూజారి మాత్రం నన్ను దేవుడే కాపాడతాడు అని గుడిలోనే ఉండిపోయాడు. ఇంకా మళ్ళీ ఏం జరిగిందో ఇంకొంచెం చూద్దామా. ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడదాకా వచ్చేసాయి. పడవలో ప్రయాణం చేసేది కొందరు కూడా వారితో వచ్చేయమని బ్రతిమాలారు. నువ్వు నీళ్ళలో మునిగిపోతావు, మాతో వచ్చేసాయని ఎంతో బ్రతిమాలారు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా, ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం, నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి, మీరు మాతో రండి అన్నారు. కానీ వారితో
పూజారి ఏమన్నాడంటే, మీరు వెళ్ళండి, నన్ను దేవుడే కాపాడుతాడు అన్నాడట. చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్లు వచ్చేసరికి ఇంకా కంగారు పడ్డాడు. అప్పుడు అతి త్వరలో గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి. పూజారి గారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు. కొంతసేపటికి దిగులు మొదలయ్యింది. ఎప్పటికీ వాన ఆగటం లేదు, చలిగా ఉంది. నీళ్ళ ప్రవాహము ఎక్కడా ఆగేలా కనిపించడం లేదు. దేవుడా, నేను నీకు ఏమి తక్కువ చేశాను? రోజు శ్రద్ధగా పూజలు చేశాను, నిన్నే నమ్ముకున్నాను, అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవడం మొదలుపెట్టాడంట. దేవుడు ప్రత్యక్షమయ్యాడప్పుడు, మూర్ఖుడా, నీకు మనిషిని పంపించాను, బండిని పంపించాను, పడవను పంపించాను, నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేశావు. నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు దేవుడు. పూజారికి వెంటనే జ్ఞానోదయం అయిందప్పుడు. చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరమన్నాడు. దేవుడి దగ్గర క్షమాపణ కోరాడు. అప్పుడు కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు. పూజారి గారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిసింది, మాతో రండి, ఇక్కడ ఉండడం మంచిది కాదు అన్నారు. పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు. అంటే దేవుడి రూపంలోనే రాడు, మనిషి రూపంలో కూడా వచ్చి సహాయం చేస్తాడు అనేటటువంటి నీతిని ఇక్కడ తెలుసుకోవాలి. కళ్ళు మూసుకొని జపం చేసుకుంటూ నాకు దేవుడే ప్రత్యక్షమై నన్ను కాపాడతాడనుకుంటే కుదరదనమాట. ఇక్కడ తెలుసుకోవాల్సిన నీతి అదేనండి. థ్యాంక్ యూ. సో 3వ కథ ఏంటో చూద్దాం. 3వ కథ ఏమిటంటే, ఒక కోతి 2 పిల్లులు. అనగనగా 2 పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి. నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్నాయి అవి. ఆ పిల్లులను ఒక కోతి చూసింది. ఎంతసేపటికి వాటి గొడవ అస్సలు తీరట్లేదు. ఎందుకు గొడవ చేసుకుంటున్నాయో అర్థం కావట్లేదు. ఈ సమస్యకి పరిష్కారము వాటికి తోచలేదు. మొత్తానికి కోతి వాటిని విడదీసి, ఇంతోటి దానికి ఎందుకు దెబ్బలాడుతున్నారు? మీ సమస్యకు ఒకటే పరిష్కారం, ఈ రొట్టె ముక్కని మీరు చెరిసగం పంచుకోండి, కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేను పంచి పెడతాను అని చెప్పింది. కోతి మాట ఆ పిల్లలకు నచ్చింది బాగా. ఆ రొట్టె ముక్కను కోతికి అందజేశారు. కోతి ఆ ముక్కను 2గా చేసింది. అయ్యో, ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది. సో అరరే, ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని 2 ముక్కలో కొంచెం తినేసింది. ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది. ఇలా కొంచెం కొంచెం చేసి మొత్తం రొట్టె ముక్క కోతి తిని తుర్రుని చెట్టెక్కి పడుకుంది. బాగా ఫుల్గా కడుపు నిండా తినేసి. పిల్లలు 2 నోరు వెలేసి చూస్తూ ఉండిపోయాయి నిరాశగా. వాటి దారిన అవి వెళ్ళిపోయాయి. అందుకే పెద్దలు మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఇద్దరి మధ్య గొడవ అయినప్పుడు లాభం ఎప్పుడు 3వ వారికే చేరుతుంది అనేది. నిజమే కదా. ఇప్పుడు 2 కొట్టుకున్నాయి, దాంతో మధ్యలో కోతి ఒకటి వచ్చింది. వచ్చి వాళ్ళిద్దరి సమస్యకు పరిష్కారం నేను చేస్తానని చెప్పేసి మొత్తం అదే తినేసి అది వెళ్ళిపోయి హాయిగా పడుకుండేసింది. ఇంకా 2 కోతులు ఏం చేస్తాయి, 2 పిల్లలు ఏం చేస్తాయి, అవి కోతి ఫుల్గా తినేసింది. ఇంకా కోతి నుంచి లాక్కోలేవు. 3వగా మధ్యలో వచ్చినటువంటి కోతి బాగా తినేసి వెళ్ళి పడుకుంది. అప్పుడు పెద్దలు చెప్పినటువంటి నీతి అదే కదా, మధ్యలో వచ్చిన వాళ్ళని నమ్మకండి. ఇంకొకటి 4వ కథకు వెళ్దాం. 4వ కథ ఏంటంటే, రాజులు మారేనో గుర్రాలు ఎగిరెను. ఇక్కడ రాజుల గురించి మనం మాట్లాడుకుందాము. సో అనగనగా ఒక రాజుగారు తన రాజ్య పర్యటన చేస్తూ ఒక గుర్రాల బజారులోకి వెళ్ళారు. బజార్లోని గుర్రాల వ్యాపారస్తులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకరిని మించి ఒకరు వారి వారి గుర్రాలను పొగడ్డం మొదలెట్టారు. నా గుర్రం మీరు చెప్పినట్టు చేస్తుంది అని ఒకరంటే, నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది అని ఒకరు, అసలు నా గుర్రానికి భయమే తెలియదు అని మరొకరు గొప్పగా చెప్పుకున్నారు. ఒక వ్యాపారస్తుడు మరీ అతికిపోయి నా గుర్రం ఎగరగలదు అన్నాడట. వెంటనే రాజుగారు ఆ గుర్రాన్ని కొని తనతో రాజు మహాల్కి తీసుకుని వెళ్ళారు. మరునాడు సేనాధిపతిని పిలిచి ఈ గుర్రం ఎగురుతుంది అని చెప్పారు. సేనాధిపతి ఆశ్చర్యపోయి గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేశారు. కానీ గుర్రం ఎలా ఎగురుతుంది? ఎగరలేదు కదా. మరి ఎగురుతుందని వాడు చెప్పాడు. రాజుగారు అది నమ్మేసి కొన్నాడు. అయితే రాజుగారు, అదేంటి
నిన్న మరి నాతో వ్యాపారస్తుడు అలా చెప్పాడు, అతన్ని పిలవండి అని ఆదేశించారు. వ్యాపారస్తుడిని రాజుగారి ముందర నిలబెట్టారు. రాజుగారు, నిన్న నీ గుర్రం ఎగురుతుంది అన్నావు కదా, ఏది ఒక్కసారి ఎగిరించి చూపించు అన్నారు. మహారాజా, గుర్రం ఎగురుతుంది అంటే నా ఉద్దేశం అంత వేగంగా పరిగెడుతుందని అని వ్యాపారస్తుడు చెప్పాడు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఇతని తల నరికేయండి అని ఆదేశించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిని పిలిచారు. ముఖ్యమంత్రి, నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలని ఉంది, ఈ పని మీరే చేయాలి అన్నారు. ముఖ్యమంత్రి దంగైపోయి, మహారాజా, గుర్రం ఎలా ఎగురుతుంది, ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పారని ఒప్పుకున్నాడు కదా అన్నాడు. మహారాజు వెంటనే ఇతని తల నరికేయండి అని ఆదేశించాడు. ఇలా ఒక్కొక్కరిని పిలవడం, వాళ్ళను గుర్రం ఎగిరించి చూపించమనడం, వారు అదెలా సాధ్యమని అడిగితే వాళ్ళ తల తీసేయడం. కొన్ని రోజులు ఇలాగే గడిచాయి. మొత్తానికి ఒకరోజు ఒక సభికుడిని పిలిచి రాజుగారు గుర్రాన్ని ఎగిరించమని ఆజ్ఞాపించారు. సభికుడు తల వంచి, అలాగే మహారాజా, నాకు 1 సంవత్సరం గడువు ఇవ్వండి, నేను ప్రయత్నం చేస్తాను అని ఒప్పుకున్నాడట. రాజుగారు సంతోషించి 1 సంవత్సరం గడువు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సభికులు, రాజ్యంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఎలా ఒప్పుకున్నావు? అసలు గుర్రం ఎలా ఎగురుతుంది? నీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా అని రకరకాల ప్రశ్నలు అడిగాడు. సభికుడు చిరునవ్వుతో తప్పించుకొని ఇంటికి చేరుకున్నాడు. ఊరంతా నిప్పులా పాకిపోయిన ఈ వార్త ఇంట్లో ఉన్న అతని భార్యకు కూడా తెలిసింది. ఆందోళనగా ఆటను ఇంటికి వచ్చేదాకా గుమ్మం మీద కాపు కాసింది భర్త కోసం. ఇంటికి భర్త రాగానే, విన్నది నిజమేనా అని అడిగింది. సభికుడు, నిజమే, కానీ కంగారు పడద్దు అని భార్యను ఇలా ఓదార్చాడు. మూర్ఖుల మనసులో ఒకటి పడితే అది సాధించాలన్న పట్టుదల బలంగా మొదలవుతుంది. వారితో వాదించడం చాలా కష్టం. మహారాజు గారి మనసులో ఈ విషయం అలాగే బలంగా పడిపోయింది. వారిని కాదన్న వారి తలలు నరికించేశారు. నన్ను అడిగిన వెంటనే నేను కూడా కుదరదు అంటే నా తల కూడా వెంటనే తెగేది. 1 సంవత్సరం గడువు అడిగితే వెంటనే ముందరున్న ప్రమాదాన్ని తొలగింది కదా, ఆ పని చూద్దాం, ఏడాదిలో ఏమైనా కావచ్చు. రాజుగారు ఈ విషయం మర్చిపోవచ్చు, లేదా పట్టుదలైనా తగ్గవచ్చు. భవిష్యత్తు ఎవరు చూశారు? రాజులు మారేనో గుర్రాలు ఎగిరినో అనే మాట భార్యతో చెప్పడంతో భార్య కొద్దిగా ఊపిరి పీల్చుకుందనమాట. సో మరొక స్టోరీకి వెళ్దాం మనం. లండన్ దా అమెరికాదా అనేది స్టోరీ. సీను ఒక ధనవంతుడి ఇంట్లో పనివాడిగా చేరాడు. ఆ ధనవంతుడికి గొప్పలు చెప్పుకోవడం అనేది బాగా అలవాటు. అందరికీ అతను ఎంతో ధనవంతుడని, ప్రపంచమంతా చూశానని తెలియాలని బాగా తపన పడేవాడు. ఒకరోజు అతని ఇంట్లో ఒక విందు జరిగింది. వచ్చిన అతిథులకి గొప్పలు చెప్పుకుంటూ సీనును పిలిచి, సీను, వెళ్ళి దుర్బిని పట్టుకురా అన్నాడు. దుర్బిని అంటే బైనాక్యులర్స్. సీను లోపల వెళ్ళి అడిగినట్లే దుర్బిని తెచ్చి ఇచ్చాడు. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయాక ఆ ధనవంతుడు సీనుని పిలిచి తిట్టాడు. దుర్బిని తెమ్మంటే తెచ్చేయడం కాదు, ఏ దుర్బిని, లండన్ దా అమెరికాదా అని అడగాలి. అప్పుడే కదా నేనెంత ధనవంతుడినో అందరికీ తెలిసేది అన్నాడు. సీను తల వంచుకొని, ఇకపైన అలాగే చేస్తాను సారు అన్నాడనమాట. కొన్ని రోజుల తర్వాత ధనవంతుడి స్నేహితుడు ఒకడి ఇంటికి వచ్చాడు. కూర్చుని మాట్లాడుతుంటే హాల్లో ఉన్న పులి చర్మం చూసి అది ఎక్కడిదో అడిగాడు. అడిగిన వెంటనే ధనవంతుడికి అలవాటే కదా బడాయిలు చెప్పుకుంటూ, ఇది మా నాన్నగారు వేటకు వెళ్ళి చంపిన పులి అంటూ సీనుని పిలిచి, మా నాన్నగారి ఫోటో ఉండాలి తీసుకురా అన్నాడు. వెంటనే అమాయకపు సీను, ఏ నాన్నగారు సారు, లండన్ నాన్నగారా అమెరికా నాన్నగారా అని అడిగారట. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. సో అలాగే ఎందుకు బడాయిలు చెప్పుకోవడం వల్ల క్వశ్చన్స్ అన్నీ కూడా అలాగే అడుగుతూ ఉంటారు. ఏ లండను, ఏ అమెరికా అని చెప్పేసి బడాయిలు చెప్పుకుంటే అదే పరిస్థితి. నెక్స్ట్ స్టోరీ, ఏ జాతికి చెందలేని గబ్బిలాలు. గబ్బిలాల గురించి చెప్పుకుందాము. అన్నింటిలోన మంచి మంచి నీతులు ఉన్నాయి. ఈ కథలు నేను మీకు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే మంచి నీతులు తెలుసుకోండి అనేసి.
ఒకానొక యుగంలో పక్షులకి మృగాలకి ఘోరాది ఘోరమైన మహాయుద్ధం జరిగింది. చాలా సంవత్సరాలు పక్షులు మృగాలు కొట్టుకుంటూనే ఉన్నాయి. ఒకరోజు పక్షులు నెగ్గితే మరొకసారి జంతువులు నెగ్గేవి. ఇలా యుద్ధం జరుగుతున్నప్పుడు గబ్బిలాల మట్టుకు మోసం చేశాయి. ఏ జట్టు గెలుస్తుంటే అటువైపుకి మారిపోయి ఇటు జంతువులను అటు పక్షులను రెండింటినీ మోసం చేశాయి. గబ్బిలాలు అంటే ఏంటివి? బ్యాట్స్ అంటాం ఇంగ్లీష్లో. యుద్ధం జరిగినన్ని రోజులు ఏ జట్టు ఈ విషయం గమనించలేదు పాపం. ఇలా చాలా సంవత్సరాలు యుద్ధం జరిగాక పక్షులు జంతువులు బాగా అలసిపోయాయి. ఇక యుద్ధం విరమించుకోవాలని నిశ్చయించి సంధి చేసుకున్నాయి. ఇక మీద ప్రశాంతంగా ఉండాలని, ఇలా ప్రాణహాని జరగకూడదని ఒక నిర్ణయం చేసుకున్నాయి. యుద్ధం ముగిసిపోయింది. కానీ ఇప్పుడు గబ్బిలాలకు మట్టుకు ఏం చేయాలో తెలియలేదు. ముందు పక్షుల దగ్గరకు వెళ్ళాయి. కానీ చాలాసార్లు గబ్బిలాలు పక్షులకు విపక్షంగా పోరాడాయని పక్షులు వాటిని దగ్గరకు రానియలేదు. పోనీలే అనుకుని గబ్బిలాలు మృగాల దగ్గరకు వెళ్ళాయి. మృగాలు వాటిని దుత్కరించాయి. ఏ ఆశ్రయం లేని గబ్బిలాలు ఇటు పక్షులు కాలేక అటు మృగాలు కాలేక ఒంటరిగా ఉండిపోయాయి. మధ్యవర్తిగా వెళ్ళి రెండు వైపులు మాట్లాడుతూ ఎవరికి కూడా న్యాయం చేయకుండా రెండు వైపులా మంచిగా ఉండి మోసం చేయాలని చూస్తే ఇదే పరిస్థితి జరుగుతుంది అనేటటువంటి నీతి ఈ కథ నుంచి తెలుసుకోవాలి. నెక్స్ట్ స్టోరీ కాకి హంస కాగలదా. మనం చూస్తూనే అంటారు, మన పెద్దలు ఎప్పుడు కూడా నీతి చెప్తారు, కాకి ఎప్పుడైనా హంస కాగలదా అనేసి. దానికి మనము ఒక మంచి కథ ఇక్కడ చెప్పుకుందాం. ఒక కాకి ఎప్పుడూ హంసలను చూసి కుళ్ళుకునేది. వాటి తెల్లటి రెక్కలని అందమైన రూపాన్ని చూసి కాకి బాధపడేది. ఎప్పుడూ నేను అలా ఉంటే బాగుండేది, ఇలా నల్లగా ఉన్నాను అనుకుంటూ ఉండేది. ఒకరోజు కాకికి ఒక మూర్ఖమైన ఆలోచన కలిగింది. హంసల లాగానే తను నీళ్ళలో ఉంటూ వాటిలా కలుపు ముక్కలు తింటూ చెరువులో ఈత కొడుతూ ఉంటే అది చాలా అందంగా అనుకున్నది పాపం ఆ పిచ్చి కాకి. మొన్నటి నుంచి నానా ప్రయత్నాలు చేసింది. గాలిలో ఎగరడం మానేసి నీళ్ళలో ఈత కొట్టడానికి తెగ ప్రయత్నం చేసింది. కానీ కాకికి ఈత రాదు కదా. అలవాటు లేని కాలుకు మొక్కలు తింటే అవి పడక తినలేక పాపం కాకి చిక్కి శల్యమైపోయింది. అయినా పాపం చాలా రోజులు అలాగే ప్రయత్నం చేసింది. కానీ అందంగా తయారవడమూ కాదు కదా, ఉన్న బలం కూడా కోల్పోయింది. ఇంకా ఇది లాభం లేదని అలవాట్లు మార్చినంత మాత్రాన రూపం మారిపోతుందా అని తెలుసుకుని కాకి ఆ పైన హంసలను చూసి అసూయపడడం మానేసింది. ఎవరు కూడా వాళ్ళకి ఎలాగుండాలో అలాగుండాలి, కానీ నేను ఫలానా వాళ్ళలాగా కావాలి అని ప్రయత్నం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. సో వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కు తగినట్టు వాళ్ళు ముందుకు వెళ్ళడం చాలా మంచిది అనేది ఇందులో నుంచి మంచి నీతిని తెలుసుకోండి. నెక్స్ట్ ఇంకొక అందమైన స్టోరీ, బాటసారుల అదృష్టం. బాటసారుల అదృష్టం ఎలా ఉందో చూద్దామా స్టోరీ ఇప్పుడు. ఇవి చిన్నపిల్లలకు కూడా వినిపించండి, చాలా అందమైనటువంటి స్టోరీలు ఇవి. సో బాటసారుల అదృష్టం ఎలా ఉందో చూద్దాం. అనగనగా ఒక రహదారిలో రాము గిరి అనబడే ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు. దారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపించింది. ఆ సంచి తెరచి చూస్తే అందులో బంగారు నాణాలున్నాయి. నేను ఎంత అదృష్టవంతుడిని, నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది అని గిరి రాముతో అన్నాడు. నేను అదృష్టవంతుడిని అనకు, మనం అదృష్టవంతలము అని రాము బదులు చెప్పాడు. అదెలా కుదురుతుంది? సంచి నాకు దొరికింది కనుక బంగారము నాదే, అదృష్టము నాదే, మనం కాదు, నేను అదృష్టవంతుడిని అని గిరి కోపంగా అన్నాడు. రాము గొడవ పడ్డం ఎందుకులే అనుకుని ఊరుకున్నాడు పాపం. ఇంతలో వెనక నుంచి దొంగ దొంగ అని అరుపులు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే కొంతమంది కోపంగా కర్రలు కట్టెలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అరరే, మన దగ్గరే గనుక ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాము, వాళ్ళు మనల్ని చితక్కొట్టేస్తారు అని గిరి కంగారు పడ్డాడు. మనం కాదు, నువ్వు దొరికిపోతావు,
నిన్ను చితక్కొట్టేస్తారు. ఈ సంచితో నాకేమి సంబంధం లేదన్నావు కదా అని కూల్గా రాము జవాబు చెప్పాడు. మనం ఇతరులతో మన అదృష్టం పంచుకోనప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవడం కూడా మూర్ఖత్వమే, అంతే కదా. మరి ఇంకా అదృష్టం ఉంటేనే నువ్వు ఒకవేళ ఇప్పుడు నీకు దొరికినప్పుడు వాడికి కూడా నువ్వు చెరసగం తీసుకుని ఉంటే అది ఓకే. అలా కాకుండా నీకు అదృష్టం వచ్చినప్పుడు మాత్రమే నీకొక్కరికి, దురదృష్టం వచ్చినప్పుడు మరొకరికి పంచాలంటే వీలవుతుందా? కుదరదు కదా. సో అది తప్పైన పని. కాబట్టి ఇందులో తెలుసుకోవాల్సిన నీతి మీరే తెలుసుకోండి. నెక్స్ట్ కథ అనంతుడి కోరిక. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానానికేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, విద్యాధికుడివైన నువ్వు ఈతగొలిపే ఈ శ్మశానంలో నిశిరాత్రి వేళ ఇన్ని కష్టాలను సహిస్తున్నావంటే నమ్మశక్యం కాకుండా ఉన్నది. ఇంతకు దీనికి కారకులు నీ మంచితనాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న కుస్థిత మనస్కులై ఉండాలి. అలాంటి వాళ్ళ వలలో చిక్కి కార్యసాధన తర్వాత అవివేకం కొద్దీ తన మేలును కూడా మరచిన అనటుడనే యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మందారకమే దేశాన్ని సత్కీరుడనే రాజు పరిపాలించేవాడు. విరజుడు సత్కురుడి ఒక్కగానొక్క కొడుకు. అతడికి కాస్త వయసు రాగానే రాజు పరిపాలించేవాడు. విరజుడు సత్కురుడి ఒక్కగానొక్క కొడుకు కాబట్టి అతనికి వయసు రాగానే అతన్ని గోబిలుడనే గురువు నడిపే గురుకులానికి పంపించాడు రాజుగారు. గురుకులంలో మొత్తం 10 మంది విద్యార్థులు ఉండేవారు. వారిలో ఒక్క అనటుడనే విద్యార్థి తప్ప మిగిలిన వారందరూ విరజుడు రాజకుమారుడనే భయభక్తులతో కొంచెం ఎడంగా మసలేవారు. అయితే అనంతుడు మాత్రం మొదటి రోజునే విరజుడిని ఆదరంగా పలకరించి స్నేహం అనేటటువంటి మంచి దాంతోనే కలుపుకున్నాడు. శాంతంగా ఆత్మీయంగా ప్రవర్తించే అనంతుడు విరజుడికి కూడా నచ్చటంతో వారి స్నేహం దినదిన ప్రవర్తమానంగా కాసాగింది. అయితే విరజుడిలో తన అహంకారానికి మూర్ఖత్వం కూడా తోడు కావడంతో అనంతుడి మీద అప్పుడప్పుడు అధికారం చెలాయించేవాడు. అయినప్పటికీ అనంతుడు కోపం తెచ్చుకోకుండా విరజుడి పట్ల మిత్రభావాన్ని ప్రదర్శించేవాడు. విరజుడికి గురువు చెప్పే పాఠాలు ఒకంతటా తలకెక్కేవి కాదు. అయితే అతడు గురువు దగ్గర ఏమీ మాట్లాడక తీరిక సమయాల్లో అనంతుడిని వేధించేవాడు. అనంతుడు ఏమాత్రం విసుగు చెందకుండా పాఠ్యాంశం విరజుడికి గ్రాహ్యమయ్యేలా 1కి 4 సార్లు బోధించేవాడు. ఈ విధంగా విరజుడు చదువులో కాస్త చురుకుతనం పూనుకోగానే గురువు కోబిలుడు దాన్ని గమనించి అతడికి మరింత ప్రోత్సాహజనకంగా ఉండడం కోసం అడపాదడపా ప్రశ్నించడం ప్రారంభించాడు. మొట్టమొదటిసారి గురువు ప్రశ్నించగానే విరజుడు అనంతుడితో, అనంత, ఈరోజు గురువుగారు నన్ను ప్రశ్నిస్తున్నారంటే ఆ ఘనత అంతా నీదే. నీ మేలు ఎన్నటికీ మర్చిపోను. నేను రాజునవగానే నిన్ను నా ప్రధానమంత్రిని చేసుకుంటాను అన్నాడు. విరజుడి మాటకు అనంతుడు చాలా సంతోషించాడు. గోబిలుడు కూడా ఆ సంగతి విని చాలా ఆనందించి విరజుడిని మరింతగా మెచ్చుకుంటూ, నాయనా, మనిషిని పశుత్వం నుంచి వేరు చేసే ఉత్తమ గుణాల్లో కృతజ్ఞత ఒకటి. నువ్వు అనంతుడి పట్ల చాలా ఉదాత్తంగా ప్రవర్తించావు. ఈ రోజు నువ్వు చేసిన వాగ్దానాన్ని కలలో కూడా విస్మరించకుండా నిలబెట్టుకో అని హితవు పలికాడు. విరజుడు అలాగేనన్నట్లు తలదించాడు. అయితే ఆ తర్వాత జరిగింది మాత్రం వేరు. అతడు క్రమేపీ చదువులో కొంత రాణిస్తూ నానాటికి అహంకారం పెంచుకొని అనంతుడిని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. అలా కొంతకాలం గడిచి ఇద్దరి విద్యాభ్యాసం ముగింపుకు వచ్చే నాటికి విరజుడు తన వాగ్దానాన్ని పూర్తిగా మర్చినట్లు అందరికీ తెలిసిపోయింది. అనంతుడు గురుకులంలో తన విద్యాభ్యాసం ముగియగానే గురువు గోబిలుడితో, స్వామి, నాకింకా విద్యాతృష్ణ తీరలేదు.
తమరు అనుమతిస్తే ఆరావళి పర్వత పాదాల వద్దన ఉన్న కృష్ణచంద్రుల వారి గురుకులంలో కొన్నేళ్లు విద్యాభ్యాసం చేయాలని ఉంది. ఆ తర్వాత అవసరమనిపిస్తే విరజుడితో అతడు నాకు చేసిన వాగ్దానం గురించి మాట్లాడతాను అన్నాడు. గోబిలుడు అనంతుడు కోరిన దానికి సంతోషంగా ఆ మహనీయుడి దగ్గర శిష్యరికం చేసే పరిపూర్ణమైన అర్హత నీకుంది, వెళ్ళిరా నాయన, శుభస్య శీఘ్రం అంటూ ఆశీర్వదించి పంపించాడు. ఆ తర్వాత విరజుడు కూడా గురుదక్షిణ చెల్లించి రాజధానికి తిరిగి వెళ్ళాడు. నెమ్మదిగా 6 సంవత్సరాలు గడిచాయి. విరజుడికి పట్టాభిషేకం జరిగింది. అతడు రాజవుతూనే తనకు పూర్తి అనుకూలంగా ప్రవర్తించే సుప్రతీకుడనే వాడిని తన ప్రధాన సలహాదారుడిగా నియమించుకున్నాడు. పాలనా వ్యవహారాల్లో ఈ ప్రధాన సలహాదారు మాట వేదవ్యాఖ్యంగా చెల్లడం ప్రారంభించింది. సుప్రతీకుడు రాజు కలిసి వినూత్న పరిపాలన పేరిట పరిపాలనలో అనేక మార్పులు సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇందువల్ల ప్రజలు లేనిపోని అయోమయావస్థలో పడి తమకు అటువంటి దురవస్థ కలిగించిన రాజు పట్ల తీవ్రమైన అయిష్టత కనబరచసాగారు. ఇదే ఊతంగా చేసుకొని పొరుగురాజు విరజుడి రాజ్యంపై దండెత్తాలనుకుంటున్నాడు. ఇలా అనుకుంటున్నాడనేది గూఢచారుల వల్ల విరజుడికి తెలిసిపోయింది. విరజుడు కాస్త కంగారు పడి సుప్రతీకుడిని సంప్రదించాడు. సుప్రతీకుడు తేలిగ్గా, భయం ఎందుకు ప్రభు, మనం హెచ్చు వేతనం మీద మరింత మందిని సైన్యంలో చేర్చుకుని మనమే ముందుగా పొరుగు రాజ్యం మీద దండెత్తుదాము. ఆ రాజ్యం కూడా మన వశమైపోతే తమకి కీర్తి ప్రతిష్టలు నలుదిశలా మరింత ఇనుమడిస్తాయి అన్నాడు. నువ్వు చెప్పేది చీకటిలో ముగిసే పని కాదు. మన ఖజానాలో అంతగా నిల్వ డబ్బు లేదని నీకు తెలియనిదా అన్నాడు. దానికి సుప్రతీకుడు నవ్వి, మన ఖజానా నింపేందుకు ఒక తిరుగులేని ఉపాయం ఆలోచించాను. యక్షిణీ శైలం గురించి మీకు తెలుసు కదా అన్నాడు. విరజుడికి యక్షిణీ శైలం గురించి తెలుసు. మందార దేశానికి ఉత్తరపు తెల్లగానున్న ఓ పెద్ద పర్వతాన్ని యక్షిణీ శైలంగా వర్ణించి చెబుతారు. ఆ పర్వతం మీద ఉన్న ప్రాచీన శివాలయం ముఖమంటపం దగ్గర దేవనాగార లిపిలో ఉన్న ఒక శిలాశాసనం ఉంది. అందులో ఈ ఆలయం ముందున్న కోనేటి మధ్య భాగంలో నిరంతరం వేగంగా తిరిగేసేడు ఒకటి ఉన్నది. మంత్రం తంత్రశాస్త్రజ్ఞాని, సాహసి, నిస్వార్థపరుడు అయిన యువకుడు ఆ సుడిలో ప్రవేశించి అక్కడ ఎదురయ్యే యక్షమాయను జయించినట్లయితే అతడికి అష్టసిద్ధులు నవనిధులు లభిస్తాయి. పరాజితుడైతే అక్కడి నుంచి నరక కూపంలోకి తోయబడతాడు అని ఉన్నది. సుప్రతీకుడి మాటలో అదంతా గుర్తు తెచ్చుకొని విరజుడు బిక్కముఖం వేసి, యక్షిణీ శైలం గురించి తెలిసి ఏం లాభం, ప్రాణాలకు తెగించి ఆ కోనేటిలో దూకడం నా వల్ల కాదు అన్నాడు. ఆ జవాబుకు సుప్రతీకుడు నవ్వి, అక్కడికి మిమ్మల్ని వెళ్ళమని చెప్పడం లేదు ప్రభు. అనంతుడనే యువకుడొకడు కొత్తగా మన రాజ్యానికి వచ్చాడు. అతడు ఆరావళి పర్వత ప్రాంతంలోని కృష్ణచంద్రుడనే క్రూత్తముని వద్ద మంత్రం శాస్త్రాన్ని కూలంకషంగా అభ్యసించాడట. ఇతర విద్యలు కూడా అతడికి కరతామలలు కాలేనట. అతడు మన వర్తకుల శ్రేష్ఠి ఇంట ఆతిథ్యం పొందారు. ఆ అనంతుడు గొప్ప సాహసి అని, ఎన్నదగ్గ నిస్వార్థపరుడిని ప్రజలు చెప్పుకుంటున్నారు. మనం ఆ అనంతుడిని పిలిపించి రాజ్యక్షేమం కోసం యక్షిణీ శైలికి వెళ్ళమని అడుగుదాము. నిధులతో తిరిగి వస్తే అతడి ఎట్టు బంగారాన్ని బహుమానంగా ఇస్తామని చెబుదాం, ఏమంటారు అని అడిగాడనమాట. అనంతుడి పేరు వింటూనే ఉలిక్కిపడిన విరజుడు ఒక్క క్షణం ఆలోచించి సుప్రతీకుడు చెప్పిన దానికి అంగీకరించాడు. మరుక్షణమే అనంతుడికి కబురు వెళ్ళింది. అనంతుడు రాగానే విరజుడు ఎంతో అభిమానంగా కుశల ప్రశ్నలు వేశాడు. తర్వాత యక్షిణీ శైలాన్ని గురించి చెప్పినదంతా శ్రద్ధగా విన్న అనంతుడు, ప్రభు, మనం ఒకరి గురించి ఒకరికి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులం. మీ కోరిక ప్రకారం నేను యక్షిణీ శైలానికి తప్పక వెళ్తాను అన్నాడు. అన్నమాట ప్రకారం ధనవంతుడు ఒకానొక సుముహూర్తాన, ఒక మంచి ముహూర్తాన యక్షిణీ శైలానికి వెళ్ళి మంత్రం జపించి కోనేటిలో దిగాడు. అనంతుడితో పాటే వెళ్ళి కోనేటి ఒడ్డునే కూర్చున్న విరజుడికి చాలాసేపు గడిచిన తర్వాత అనంతుడు రెట్టింపు తేజస్సుతో ప్రకాశిస్తూ కోనేటి నుంచి బయటికి రావడం కనిపించింది. అతడు వెంటనే అనంతుడి దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకుంటూ ఆతృతగా, అనంత, నిధి దొరికిందా, ఏది అంటూ ప్రశ్నించాడనమాట. ఎక్కడ నిధి, ఎక్కడ పెట్టావు నిధి అనేసి ఒక ఉత్సాహంతో అతడిగా. అనంతుడు మందహాసం చేసి, రండి చూపిస్తాను,
మీకు ఎలాంటి ప్రమాదం కలగదు అని విరజుడి చెయ్యి పట్టుకుని మళ్ళీ కోనేటిలో దిగాడు. దాని అట్టడుగున సూర్యకిరణాల్లో ప్రకాశిస్తున్న నవరత్నాల గుట్టలు కనిపించాయి. విరజుడు మంత్రముగ్ధుడిలా అయిపోయాడు. అప్పుడు అనంతుడు ప్రశాంతంగా, ప్రభు, నేను సాధించిన ఈ అమూల్యమైన నిధి నిక్షేపాలన్నీ మీ కోరిక ప్రకారం రాజ్యక్షేమం కోసం వినియోగించేందుకు ఈ క్షణమే మీ పరం చేస్తాను. అయితే దీనికి ప్రతిఫలంగా మీ నుంచి నాకు కావలసింది బంగారం మాత్రం కాదు అన్నాడు. ఆ మాటలకు విరజుడు చాలా ఆశ్చర్యపోతూ, మరేం కావాలి అని ప్రశ్నించాడు. మీరు పూర్వం గురుకులంలో చేసిన వాగ్దానం ప్రకారం నన్ను మీ ప్రధానామ్యతుడిగా నియమించుకోండి. అంటే ముందు చెప్పాడు కదా, ప్రధానమంత్రిగా నియమిస్తాను అనేసి చిన్నప్పుడు. అయితే ఇప్పుడు నియమించుకోండి అని అడిగాడు. అదే నాకు కావాల్సింది అన్నాడు అనంతుడు గంభీరంగా. విరజుడు ఆ మాట వింటూనే కొద్ది క్షణాలు నోటమాట రాని వాడిలా ఉండిపోయి, తర్వాత కాళ్ళ నీళ్లు పెట్టుకొని వంగి అతడిని పాదాలు సృష్టించి, మహానుభావ, నువ్వు సామాన్య మానవుడి కావు. ఈ క్షణం నుంచి నువ్వే నా ప్రధానమంత్రివి. నీ అనుజ్ఞ లేనిదే నేనిక ఊపిరి సైతం పీల్చను అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నిధి సంపాదనలో విరజుడి స్వార్థం తేటతెల్లమవుతూనే ఉంది. ఎటొచ్చి ఎంతో విద్యాధికుడు, సాహసి అయిన అనంతుడి ప్రవర్తనే అవివేకంగా కనబడుతున్నది. అతడు నిస్వార్థపరుడైన పక్షంలో నిధుల్ని విరజుడికి అప్పగించి ప్రతిఫలం ఏమీ ఆశించకుండా వెళ్ళిపోవాలి, లేదా సాధించిన నిధిలో కొంత తీసుకోవాలి. అదిగాక ఇదిగాక విరజుడు కపటి. అతడు చేసే వాగ్దానాలకు విలువ లేదని ఎరిగి మంత్రి పదవి కోరడం ఏమన్నా విఘ్నత అనిపించుకుంటుందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావా, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అనంతుడు మొదటి నుంచి రాజ్యక్షేమాన్ని కోరిన నిస్వార్థపరుడు. అందుకే అతడు భావి మహారాజు అయిన విరజుడికి గురుకులంలో తగిన సహాయం చేశాడు. విరజుడు కపటి, స్వార్థపరుడు కావచ్చు, కానీ అప్పటి పరిస్థితుల్లో ప్రజల వ్యతిరేకత, ఖజానాలో దానం లేకపోవడం, పొరుగురాజు దండయాత్ర భయం, పాలనా వ్యవహారాల్లో సుపత్రీకుడి లాంటి అల్పజ్ఞుని సలహాలు, వీటన్నిటినీ కారణంగా దేశ సంరక్షణకు తనలాంటి వాడి అవసరం ఉన్నదన్న గట్టి నమ్మకంతోనే అనంతుడు మంత్రి పదవిని కోరాడు. ఇది అతడి దేశభక్తిని, రాజకీయ పరిజ్ఞాతాన్ని చాటి చెబుతుంది. ఇది గొప్ప వివేకం. అవివేకం అంటూ ఇందులో ఏమాత్రం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ తిరిగి చెట్టెక్కాడు. సో ఇందులో ఉన్నటువంటి నీతి చాలా ముఖ్యమైనది. దీనిని మీరే గ్రహించండి. కుందేలు తాబేలు కథ. కుందేలు అనుకుంటుంది నేను ఎంతో వేగంగా పరిగెడతాను అని, తాబేలు అనుకుంటుంది నేను చాలా మెల్లిగా వెళ్తానని. కానీ ఇందులో ఒక నీతి కథ ఉంది, ఇది తెలుసుకోండి. కుందేలుకు తాబేలుకు ఒక పరుగుల పోటీ పెడతారు. పెట్టగానే కుందేలు ఏం ఆలోచిస్తుందంటే, నేను అతి వేగంగా పరిగెత్తగలను, ఈ తాబేలు ఎంత వేగంగా పరిగెత్తగలదు, చిన్నగా నత్తలాగా వెళ్తుంది అంతే కదా, అది నాతో పాటు పోటీ పడలేదు అనేటటువంటి ఒక ఉద్దేశం మనసులో పెట్టుకుంటుంది. అయితే కుందేలు తాబేలు రెండు కూడా పోటీ స్టార్ట్ అయిన తర్వాత రెండు పరిగెత్తడం స్టార్ట్ చేస్తాయి. తాబేలు ఎంతో మెల్లిగా వెళ్తూ ఉంటుంది. పాపం, ఎలాగైనా ప్రయత్నిద్దాం, అట్లీస్ట్ ప్రయత్నించైనా చూద్దాము అనేటటువంటి ఒక నమ్మకంతో అది ముందుకు వెళ్ళడం చేస్తుంది. తాబేలు ఏం చేస్తుంది, సగం దూరం వెళ్ళగానే తిరిగి చూస్తుంది. తిరిగి చూడగానే తాబేలు ఎక్కడో ఉంటుంది. అది ఎక్కడో ఉంది, అది వచ్చేసరికి 2-3 రోజులు అవుతుంది తప్పకుండా, నేను ఒక్క రోజైనా పడుకొని లేద్దాము అనేటటువంటి ఒక ఉద్దేశంతో పడుకొని నిద్రపోతుంది కుందేలు. ఈ తాబేలు ఏం చేస్తుంది, పాపం అది ఎలాగైనా కష్టపడాలి అనేటటువంటి తపనతోటి, కష్టమైనా పర్వాలేదు గెలవాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో అది ముందుకు వెళ్తూనే ఉంది. నిద్ర వచ్చినా కానీ, ఆకలి వేసినా కూడా ఆగకుండా దాని ప్రయాణాన్ని అది సాగిస్తూ ముందుకు వెళుతూ ఉంది. అయితే తాబేలు ఎంత మెల్లిగా వెళ్తుందో అందరికీ తెలుసు.
అంత చిన్నగా వెళుతూ 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 ఉంది. అది ఎటువైపు చూడకుండా తన లక్ష్యం వైపు, గమ్యం వైపు గెలవాలనేటటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకెళ్తుంది. అయితే ఈ కుందేలు సగం దూరకి వెళ్ళి సోమరితనంతో నిద్రపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ కుందేలు నిద్ర లేవక ముందే ఈ తాబేలు ఏదైతే ఉందో తనతో పాటు పోటీ పడినటువంటి ఈ తాబేలు అనేది ఆ యొక్క పోటీ ఎండింగ్ ఎక్కడైతే ఉందో ఆ లైన్ను దాటేసి లక్ష్యాన్ని చేరేసి గెలుస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు, వీళ్ళు ఇంతే అనేటటువంటి అంచనా వేయకూడదు. సో అందరూ కూడా సమానమే. అయితే ఇక్కడ సోమరితనం అనేది ఎప్పటికీ కూడా పనికిరాదు అనేటటువంటి నీతితోటి నేను అతి బలవంతుడిని, నాకంటే అతి బలవంతుడు ఎవరూ లేరు అనేటటువంటి ఒక ఆలోచన అనేది మీలో ఉన్నట్లయితే దాన్ని తీసివేయాలి. ఈ నీతిని తెలుసుకోండి. నెక్స్ట్ కథ సత్యపాలుడి కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ రాత్రి వేళ భీతి గొలిపే శ్మశానంలో నువ్వు ప్రదర్శిస్తున్న పట్టుదల, శ్రమకు ఓర్చుకోగల శక్తి చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. దేశ పాలకులైన రాజుల్లో ఇలాంటి గుణగణాలు సర్వసాధారణం కాకపోయినా అపూర్వం మాత్రం కాదు. దేశాన్ని సమర్థవంతంగా పాలించి ప్రశాంత వాతావరణంలో దాన్ని వరం చేయాలంటే అందుకు కేవలం పట్టుదల, ధైర్య సాహసాలు మాత్రమే సరిపోవు. ఎంతో నిలకడగల రాజనీతి, చతురత అవసరం. రాజుకు కావలసిన అన్ని మంచి లక్షణాలు ఉండి నిలకడగల రాజనీతి చతురత్వం లోపించిన సత్యపాలుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా వినండి అంటూ చెలా చెప్పసాగాడు. పూర్వం చందన దేశాన్ని పాలించే చంద్రపాలుడు హఠాత్తుగా మరణించడంతో ఆయన ఏకైక పుత్రుడు సత్యపాలుడు రాజయ్యాడు. రాజైన కొద్ది రోజుల్లోనే అతడు దేశపు యథార్థ స్థితిగతుల్ని గమనించి ఖిన్నుడయ్యాడు. భోగలాల సుదిన చంద్రపాలుడు పరిపాలన చాలా వరకు ఉన్నతాధికారుల చేతుల్లో వదిలేసి విలాస జీవితం సాగించాడు. అవకాశం అవినీతిని సృష్టిస్తుందన్న దానికి సాక్ష్యంగా అధికారుల్లోని లంచగొండితనం, మోసబుద్ధి ప్రబలినాయి. దేశపు అంతరంగిక పరిస్థితులు ఇలా ఉండగా విదేశాల నుంచి కూడా చందన దేశానికి సమస్యలు ఎదురు కాసాగాయి. చందనకు తూర్పు దిక్కున చందన దేశాన ఆనుకొని ఒక బిల్ల దేశం ఉన్నది. తరతరాలుగా అది చందనకు సామంత దేశం. ఆ దేశాన్ని ప్రస్తుతం పాలిస్తున్న జయసేనుడు స్వతంత్రం కోసం ప్రయత్నిస్తున్నాడని వేగులు వారా తీసుకుని వచ్చారు. తూర్పు దిక్కున బిల్ల దేశాన్ని ఆనుకుని మహిర దేశం ఉన్నది. మిహిరను పాలిస్తున్న ప్రచండవర్మ చందన దేశంలోని అరాజక పరిస్థితులను అవకాశంగా తీసుకొని దేశాన్ని కబలించాలనే ఆలోచనలతో ఉన్నట్లు ఆ వేగులే నమ్మకమైన వార్తలు తెచ్చారు. ఇన్ని చిక్కుముడుల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన సత్యపాలసు ఒకనాడు మహామంత్రి కేవల భట్టుతో మంత్రాంగం సాగించబోయాడు. మహారాజా, అంతరంగిక సమస్యల కంటే విదేశ సమస్యలకే మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అలా కానప్పుడు మనకు రాజ్యమే మిగలదు. ఇలా సమస్యలతోటి చిటికలో అవ్వాలంటే ఒకే ఒక ఉపాయం ఉన్నది అన్నాడు కేవలబాటు. ఏమిటది అన్నాడు సత్యపాలుడు కుతూహలంగా. మిహిరాధీశుడికి ఒక్క ఆడపిల్ల మాత్రమే సంతానం. ఆమెను మీరు వివాహం ఆడినట్లయితే చిక్కులన్నీ ఇట్లే విడిపోతాయి. పెరిగిన మన బలం చూసి బిల్ల జయసేనుడు స్వతంత్రించడానికి సాహసించడు సరికదా. అవసరం అనుకుంటే మనమే అతన్ని మట్టుపెట్టి ఆ దేశాన్ని కూడా మన రాజ్యంలో కలుపుకోగలమన్నాడు కేవలబాటు. సత్యపాలుడు ఆశ్చర్యంగా, అదెలా సాధ్యం? మహామాత్య, ప్రచండవర్మ వీయపుటాలో చాలానే ఉంటే అసలు యుద్ధ ప్రసక్తే ఉండదు కదా అన్నాడు. దానికి కేవలభట్టు క్షణం సంకోచించి, ఆయనలో ఆ ఆలోచన లేని మాట నిజమే మహారాజా, కానీ రాకుమార్తె మధులిక ఆలోచన మాత్రం అదేనని మన వేగులు చెప్పారు. మనకు కూడా అదే ఆలోచన విన్నట్టు అదే వేగుల ద్వారా ఆమెకు తెలియజేస్తే చాలు, అటు నుంచి ఆమె నరుక్కుస్తుంది అన్నాడు. సత్యపాలుడు ఒక క్షణం మౌనం వహించి చిరునవ్వుతో, మధులిక ఆలోచనల గురించి మీకు చెప్పిన వేగులు ఆమె అహంకారం గురించి చెప్పలేదా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు మంత్రి కేవలపాటు తడబడి,
ఆ మాట నిజమే మహారాజా, కానీ ఆమె ఇంకా చిన్నపిల్ల కాదా అన్నారు. దానికి ఆ జవాబుకు సత్యపాలుడు చిరునవ్వు నవ్వి అంతటితో మంత్రాంగం ముగించాడు. తనకు చుట్టూ ముట్టుతున్న సమస్యలకు పరిష్కారం మార్గం ఏమిటి అని ఆలోచిస్తూ వికలమైన మనస్సుతో ఒకనాడు సత్యపాలుడు కాంచానగరి పాడం వద్ద ఆశ్రమవాసం చేస్తున్న తన గురువును కలుసుకునేందుకు ఒంటరిగా గుర్రం మీద బయలుదేరాడు. గురుకులాశ్రమం ఇక కొద్ది దూరంలో ఉన్నదనంగా చిరుతపులి ఒకటి పొదల చాటు నుంచి భీకరంగా గాండ్రిస్తూ సత్యపాలుని గుర్రం మీదికి దూకింది. గుర్రం వెదిడి సత్యపాలుడు ఎంత ఆపు చేయబోయినా ఆగక వాయువేగంతో పరిగెత్తిన పిమ్మట సమీపం నుంచి ఒక చిత్రమైన ధ్వని వినిపించింది. ఆ ధ్వని వింటూనే గుర్రం శాంతించి ఒక చెట్టు దగ్గర ఆగింది. సత్యపాలుడు ఆ ధ్వనిని గుర్తుపట్టాడు. రెచ్చిపోయిన గుర్రాలను అదుపు చేయడం కోసం నేర్వరులైన బిల్లులు నోటితో చేసే విచిత్ర ధ్వని అది. ఆ సంగతి గ్రహించగానే తను బిల్లరాజ్యపు పొలిమేరాలలో ప్రవేశించారని గ్రహించిన సత్యపాలుడు పరిసరాలను గమనిస్తూ నెమ్మదిగా గుర్రం దిగాడు. ఇంతలో చెట్ల చాటు నుంచి భుజాన విల్లు బాణాలు ధరించిన నునూగు మీసాల పిల్ల యువకుడొకడు చిరునవ్వుతో సత్యపాలుడిని సమీపించాడు. సత్యపాలుడు అతన్ని పరిశీలనగా చూస్తూ నోటితో ధ్వని చేసే గుర్రాన్ని అదుపు చేసింది నువ్వేనా అని ప్రశ్నించాడు. ఆ యువకుడు అవునన్నట్టు తల ఊపి బొంగురు గొంతుతో మీరి చాలా అలసిపోయి ఉంటారు, కొద్దిసేపు అలా విశ్రమించండి, ఇప్పుడే వస్తాను అంటూ వెనుతిరిగి చెట్ల మధ్యకు వెళ్ళాడు. ఆ యువకుడి విలక్షణమైన స్వరూపానికి, బొంగురుగా ధ్వనిస్తున్న అతడి కంఠస్వరానికి ఆశ్చర్యపోయిన సత్యపాలుడు ఏదో అనుమానం కలగగా చిరునవ్వు నవ్వుకుంటూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఆ యువకుడు ఒక చేతిలో కొన్ని మధుర ఫలాలు, మరొక చేతిలో ఒక తాబేతి కాయలో నీళ్లు తీసుకువచ్చి సత్యపాలుడికి అందించాడు. తాబేతి కాయ అంటే మీకు తెలుసు, ముందు సొరకాయలాగా ఉంటుంది, దాంట్లో నీళ్లను తీసుకొచ్చేవాళ్ళు. సత్యపాలుడు అవి అందుకుంటూ నన్ను గుర్తుపట్టి నువ్వు చేస్తున్న ఈ పనులకు సంతోషం, నాతో పాటు వచ్చావంటే నా ఆస్థానంలో మంచి పదవి ఇచ్చి రుణం తీర్చుకుంటాను అన్నాడు. ఆ యువకుడు చిన్నగా నవ్వి నేను నా విషయం నెరవేర్చాను అంటే అందుకుగాను ఏ ప్రతిఫలము అవసరం లేదు, వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. వెంటనే సత్యపాలుడు కోపంగా నేను సార్వభౌముణ్ణి, మీది సామంత దేశమని తెలిసి ఈ మాటలు మాట్లాడుతున్నావా అని ప్రశ్నించాడు. యువకుడు ఆగి నన్ను జయసేనుడి కుమార్తె కీర్తిసేనగా గుర్తుపట్టారని నాకు తెలుసు, నన్ను రెచ్చగొట్టి పరీక్షించాలని అలా ఆహానపూరితంగా మాట్లాడారు అన్నది కీర్తిసేన. ఆ మాటలకు సత్యపాలుడు నవ్వుతూ అర్థమైంది కీర్తిసేన, బొంగురు గొంతు నీకు, అహంకారం నాకు స్వభావాలంకారాలుగా రాణించలేదు అంటూ లేచి నిలబడి ఇక వెళ్ళొస్తాను అన్నాడు. కీర్తిసేన ఒక క్షణం తటపటాయించి కొంచెం ఆగండి, ఇలా నా వెంట రండి అంటూ ముందుకు దారి తీసింది. ఇద్దరూ కొద్దిసేపు నడిచి బాగా చదును చేసి ఉన్న ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ నల్లరాతులతో చేసినటువంటి 6 అడుగుల శక్తి విగ్రహం ఒకటి ఉన్నది. కీర్తిసేన సత్యపాలుడితో ఈమెను స్వయం శక్తి దేవతగా మేము ఆరాధిస్తాం, ఈ దేవత ఆశీర్వాదం ఉంటే అన్ని చిక్కులు విడిపోతాయని మా దృఢ విశ్వాసం అన్నది. సత్యపాలుడు స్వయం శక్తి దేవతకు భక్తిగా నమస్కరించి 2 మాసాల తర్వాత ఇదే రోజున అక్కడే కలుసుకుంటానని చెప్పి రాజధానికి ప్రయాణమయ్యాడు. ఆ మర్నాటి నుంచే అతడి ఆజ్ఞ ప్రకారం లంచగొండులుగా పేరుపడ్డ ఉన్నతాధికారులు బంధింపబడ్డారు. సత్యపాలుడి నాయకత్వంలో సైనికులు జట్టుగా చీల దేశంలోని అన్ని రకాల దొంగలను బంధించి కారాగారంలో వేశారు. ఇలా 2 మాసాలు గడిచాయి. సత్యపాలుడు ముందు చెప్పినట్టే బిల్లదేశపు పొలిమేరల్లో పురుష వేషంలో ఉన్న కీర్తిసేనను కలుసుకున్నాడు. అతడు ఆమెతో కీర్తిసేన, స్వయం శక్తి దేవత దయ వల్ల నా చిక్కులన్నీ విడిపోయాయి, నాకు ఇంత మహోపకారం చేసిన నీకు ఎంతైనా రుణపడి ఉన్నాను, నాతో పాటు మా రాజ్యానికి వచ్చి మహారాణి పదవిని అలంకరించి నన్ను కాస్త అయిన రుణ విముక్తిని చేయమని కోరుతున్నాను అన్నాడు. కీర్తిసేన బదులు చెప్పక తల వంచుకున్నది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే కీర్తిసేన అన్న వీరసేనుడు అనేకమైన కానుకలతో సత్యపాలుడిని కలుసుకొని తన చెల్లెల్ని వివాహమాడవలసిందిగా కోరాడు. సత్యపాలుడు అంగీకరించాడు. మరి కొద్ది రోజుల్లోనే కీర్తిసేన సత్యపాలుల వివాహం జరిగిపోయింది. వివాహం
సంభ్రమం ముగియక ముందే మామగారి సైన్యాన్ని కూడా వెంటబెట్టుకుని మహిర దేశం మీద దండెత్తాడు సత్యపాలుడు. యుద్ధంలో ప్రచండవర్మ చెట్టుగా ఓడిపోయి సత్యపాలుడిని కలుసుకుని, నాయనా సత్యపాల, పోయిన రాజ్యం మీద నాకు ఆశ లేదు, కానీ నాకున్న ఒక్కగానొక్క కుమార్తె మధూలిక నీ మీద అభిమానం పెంచుకుంది, ఆమెను రాణిగా స్వీకరించమని వేడుకుంటున్నాను అంటూ దీనంగా కోరాడు. ఇందుకు సత్యపాలుడు అంగీకరించి మధూలికను వివాహం చేసుకున్నాడు. తర్వాత ప్రచండవర్మను తనకు సామంతరాజుగా నియమించి కీర్తిసేన మధులీకలతో చందన దేశానికి తిరిగి వెళ్ళాడు. బేతాళుడు ఈ చిన్న కథ చెప్పి, రాజా, తండ్రి పోగలాలసత కారణంగా ఆ రాజిక పరిస్థితిలో ఉన్న దేశాన్ని చిన్నాభిన్నం కాకుండా సత్యపాలుడు కాపాడిన మాట నిజం. ఇందుకు రాజనీతి, చతురత అవసరం లేదు, పట్టుదల, కార్యదీక్ష ఉంటే చాలు. పరరాజుల పట్ల ప్రవర్తించే తీరులోనే ఒక నిలకడగల రాజనీతి, చతురత అవసరం అవుతుంది. అలాంటిది సత్యపాలుడిలో ఉన్నట్టు లేదు. చంద్రపాలుడు గడ్డు సమస్యలు కల్పించినట్టుగానే సత్యపాలుడు రాజనీతి లోపం అతడి వారసుడికి ప్రమాదం కావచ్చు. అతడి నిలకడలేని స్వభావానికి ఉదాహరణ మధులీక విషయంలో అతడు ప్రవర్తించిన తీరు. తనకు తానై మధులీకను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి నిరాకరించిన వాడు కీర్తిసేన విషయంలో మరొక విషయంగా ప్రవర్తించాడు. పోనీ మధులీక అహంకారి అని తిరస్కరించాడంటే ఆమెను చేపట్టాడు. ఇదంతా చూస్తుంటే తండ్రి ఒక కారణంగా రాజ్యపాలనకు అనర్హుడైతే సత్యపాలుడు మరొక కారణంగా అనర్హుడుగా కనిపించడం లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సత్యపాలుడు అన్ని విధాల రాజ్యపాలనకు అర్హుడన్న సంగతి అతడు అధికారానికి వచ్చినప్పటి నుంచి ప్రవర్తించిన తీరును బట్టి మనం నిర్ణయించవచ్చు. అంతరంగిక సమస్యల కంటే పొరుగు రాజులు సృష్టించే సమస్యలకే అధిక ప్రాముఖ్యత ఇవ్వాలన్న మంత్రి కేవలబట్టు సలహాలు తోసిపుచ్చాడంలోనే అతడి రాజనీతి, చతురత వెల్లడవుతున్నది. ప్రజాభిమానం రాజుకు లక్షల సైన్యం పెట్టు, అది రాజుకు స్థాన బలాన్ని, ఆన బలాన్ని సంపాదించి పెడుతుంది. అది ఎగిరిన వాడు కనుకే సత్యపాలుడు ముందుగా ప్రభుత్వోద్యోగుల్లోని అవినీతిని, అకారణంగా దేశంలో ప్రబలిన అరాచకాన్ని అంచవేశాడు. బిల్లరాజు జయసేనుడు తన దేశానికి స్వాతంత్రం కోరుకున్నాడు తప్పితే రాజు ప్రచండ వర్మంలా అతను చూసి చందన దేశాన్ని కబలించాలనే ఆలోచన చేయలేదు. కీర్తిసేన తను సత్యపాలుడి పట్ల మనసున్న దానినని పరోక్షంగా తెలియపరిచేందుకు అతన్ని తన దేవి దగ్గరకు తీసుకువెళ్ళింది. అందువల్లనే వధూలీకను తానే కోరి వివాహమాడాడని నిరాకరించిన వాడు ఆమెను తానే మహారాణివై కమ్మని మళ్ళీ కోరాడు. ఆడముల్ని అడిగి అవుననిపించుకోవడం అంటే ఉత్తముల్ని అడిగి లేదనిపించుకోవడం మేలన్న సూక్తి అందరూ ఎరిగినదే. అహంకారి అయిన మధులిక తనకు సత్యపాలుడి మీద అభిమానం ఉన్న తండ్రి యుద్ధ ప్రయత్నాలను వారించలేదు. అంటే తండ్రి యుద్ధంలో సత్యపాలుడిని గెలిచి తనకు బహుమతిగా సమర్పిస్తాడన్న ఆలోచన ఆమెలో ఉంటుంది. కానీ పరిస్థితులు మరొకలా పరిణమించడంతో తండ్రి ప్రార్థనాపూర్వకంగా సత్యపాలుడిని కోరడం ద్వారా అతన్ని వివాహం ఆడవలసి వచ్చింది. సత్యపాలుడు రాజ్యాధికారానికి వచ్చిన నాటి నుంచి జరిగిందంతా పరిశీలించినప్పుడు అతడు గొప్ప రాజనీతిజ్ఞుడే కాక పరిస్థితుల ప్రభావం వల్ల తారుమారయ్యే మానవ సంబంధాలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని అందుకు అనుగుణంగా ప్రవర్తించగల వివేకి కూడా అని తెలుస్తున్నది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. మరికొన్ని సరదా కథలు, ఎంతో హ్యాపీగా అనిపించేటటువంటి కథలు, అలాగే మీకే నవ్వు వస్తుంది ఇలాంటి కథలు వినేటప్పుడు. కొందరు చేసేటటువంటి చిలిపి పనులు ఎలా ఉంటాయో ఈ యొక్క సరదా కథల ద్వారా మీకు తెలియజేస్తాను. ఇందులో కూడా మంచి నీతి ఉంది. ఆ నీతిని మీరు గ్రహించండి. అలాగే నాకు తెలిసినటువంటి నీతిని కూడా మీకు వివరిస్తాను. కాకరకాయ రుచి.
అనగనగా ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఒకసారి ఎవరింట్లోనో కాకరకాయ కూర తిన్నాడు. అతనికి ఆ కూర చాలా నచ్చింది. అప్పట్లో కాకరకాయ అంత సులువుగా దొరికేది కాదు. అందుకని కష్టపడి విత్తనాలు సంపాదించి అవి నాటి కాకరపాదుని భద్రంగా కాపాడుకుంటూ పెంచి చివరికి 3 కాకరకాయలు పండించాడు. అవి ఎంతో సరదాగా కోసుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంట్లో అతని పెళ్ళానికి కాకరకాయలు ఇచ్చి వాటిని ఉల్లిపాయతో కూరి బ్రహ్మాండమైన కూర చేయమన్నాడు. మర్నాడు తెల్లారుజామునే లేచి పొలానికి వెళ్ళిపోయాడు. రోజంతా కాకరకాయ ఉల్లికారం పెట్టిన కూరని తలుచుకొని అతని నోరు ఊరుతూనే ఉంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడు కూర తిందామా అని ఆరాట పడుతూ ఉన్నాడు. ఇలా ఉండగా అతని పెళ్ళాం బూర్ల ముక్కుడులో మంచిగా నూనె వేసి ఉల్లికారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలుపెట్టింది. ఆ వేగుతున్న కాకరకాయలు నూనెలో బుసబుసలు ఆడుతూ మహా మంచి సువాసన వస్తున్నాయి. కూర అయిపోయాక ఆ కాయలను చూస్తుంటే ఆ అమ్మాయి ఉండపట్టలేకపోయింది. రుచి ఎలా ఉందో చూడాలి కదా, ఒకటిని చూద్దాము అనుకుని ఒక కాకరకాయ తినేసింది. కొంతసేపటికి ఆకలి వేస్తుంది. నా వంతు కూర అన్నం తిందాము అనుకుని 2వ కాయ కూడా తినేసింది. మొత్తానికి పొలం పనులు పూర్తి చేసుకుని రైతు కాకరకాయ కలలు కంటూ ఇంటికి చేరుకున్నాడు. భోజనానికి కూర్చుంటే పెళ్ళాం కూర వడ్డించింది. ఇదేంటి ఒకటే ఉంది, మిగిలిన 2 ఏవి అని అడిగాడు. ఒకటి రుచి ఎలా ఉందో అని తిని చూశాను, 2వది నా వాటా, అందుకే అన్నంతో తినేశాను అని చెప్పింది. రైతుకి కోపం వచ్చింది. అలా ఎలా తినేస్తావు అన్నాడు. ఇలా అని 3వది కూడా నోట్లో వేసుకుని తినేసింది. కాకరకాయ రుచి అలాంటిది మరి. మరో కథ లోబి నిధి. లోబి అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు కథ వింటే మీకు లోబి అనేది ఏంటి అనేది. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆయన చాలా లోబి. అంటే ఎంత పిసినారితనం అంటే ఒక్క పైసా కూడా చేతిలోంచి జారనిచ్చేవాడు కాదు. ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఖర్చు పెట్టనిచ్చేవాడు కాదు. పైసా కూడబెట్టి ధనమంతా పోగు చేసుకుని కొన్ని బంగారు నాణాలు కొనుక్కున్నాడు. అవి లెక్క పెట్టుకోవడం ఒక సరదా. ఆ నాణాలన్నీ ఒక సంచిలో వేసి ఇంటి వెనుక ఒక చెట్టు కింద గొయ్యి తీసి ఆ సంచి అందులోకి పెట్టి కప్పేశాడు. అప్పుడప్పుడు గొయ్యి తీసి సంచి చూసుకొని నాణాలు లెక్క పెట్టుకొని మళ్ళీ కప్పెట్టేస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా కొంత డబ్బు పోగైతే ఇంకో నాణం కొని నిధిలో కలుపుతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం బాగానే గడిచింది. కానీ ఒకరోజు ఇలాగే సంచి తీసి నాణాలు లెక్క పెట్టుకుంటుంటే ఒక దొంగ చూశాడు. ఇంకేముంది, రాత్రికి రాత్రి వచ్చి గొయ్యి తీసి సంచి దోసేశాడు. ఇంకా మొన్నాడు పెద్ద ఆయన అలవాటు ప్రకారం సంచి కోసం తవ్వితే అది అక్కడ లేదు. బోరుమని ఏడ్చాడు. కానీ ఇప్పుడు నెత్తి నోరు బాదుకుని ఏమి లాభం, పోయిన ధనం తిరిగి రాదు కదా. ఆశాభంగమైన పెద్ద ఆయన ఊరిలో ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. నిధి మళ్ళీ దక్కే మార్గం అడిగాడు. స్వామీజీ, బంగారం తీసుకెళ్ళి గోతులో ఎందుకు పెట్టుకున్నావు? ఇంట్లో పెట్టుకుంటే అవసరానికి ఖర్చు పెట్టుకునేవాడివి కదా అని అడిగారు. ఖర్చు పెట్టడమా? నేను జన్మంలో ఆ డబ్బు ఖర్చు పెట్టను. అందులోంచి ఒక్క నాణెం కూడా వాడే ప్రసక్తి లేదు అని పెద్ద ఆయన ఉన్నదున్నట్టు చెప్పేశాడు. అప్పుడు స్వామీజీ నవ్వి, ఒక సంచిలో కొన్ని రాళ్ళు వేసుకుని కప్పెట్టుకో. నీకు బంగారం నాణాలన్నా రాళ్ళన్నా తేడా ఏముంది? లెక్క పెట్టుకోవడానికి తప్ప దేనికి వాడవు కదా. వాడని వస్తువు అవసరం మనకి ఉండదు. ఇంకది పోయిందని బాధెందుకు అని సలహా ఇచ్చి పంపించేశారు. ఇంకా ఉన్న డబ్బుని ఖర్చు పెట్టకుండా వాడు లెక్క పెట్టుకోవడానికి యూజ్ చేసేటప్పుడు అప్పుడు రాళ్ళు లెక్క పెట్టినా ఒకటే, డబ్బు లెక్క పెట్టినా ఒకటి. డబ్బుకు బదులుగా రాళ్ళు నువ్వు లెక్క పెట్టుకొని పూడ్చిపెట్టుకుంటే సరిపోతుంది. అదే స్వామీజీ చెప్పాడు అతనికి. సో మరొకటి తెలివైన బాటసారి గురించి చెప్పుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తెలివైన బాటసారి గురించి. అనగనగా ఒక తెలివైన బాటసారి సంతలో మేకని కొనుక్కుని తిరిగి తన ఊరు వెళ్తున్నాడు. దానిలో ఒక శూన్యమైన ప్రదేశం. జాగ్రత్తగా వెళ్తుంటే హఠాత్తుగా ఒక దొంగ చేతిలో కర్ర పట్టుకొని అడ్డుపడ్డాడు. బాటసారిని కర్రతో బెదిరించాడు. దగ్గరున్న సొమ్ము
నగలు దోచుకున్నాడు. అది సరిపోక మేకను కూడా ఇచ్చేయమన్నాడు. బాటసారి దొంగ అడిగినవన్నీ ఇచ్చి దొంగతో బదులుగా నీ కర్ర నాకు ఇస్తావా అని అడిగాడు. దొంగ ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు. బాటసారి నేను ఉత్తి చేతులతో తిరిగి వెళ్తే పాపం నా భార్య బాధపడుతుంది, కనీసం ఈ కర్ర తీసుకుని వెళ్తే సంత నుంచి తెచ్చానని సంతోషిస్తుంది అని బదులు చెప్పాడు. అన్నీ తీసుకున్నాను కదా, కర్రదేముంది అనుకుని దొంగ బాటసారికి తన కర్రను అందించాడు. కర్ర అంటే కట్టి. ఇంకేముంది, బాటసారి కర్రతో దొంగని టపీ టపీ ఇటో 4 అటో 4 దెబ్బలు తగిలించి తన సొమ్ము, నగలు, మేక అన్నీ తిరిగి తీసుకున్నాడు. దెబ్బలు తిన్న దొంగ వీలు దొరకగానే పారిపోయాడు. 3 వరాలు అనేటటువంటి కథ మనం చూద్దాము. ఎంతో బాగుంటుంది ఇది. అందరికీ కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీనివల్ల మంచి నీతి తెలుసుకుంటారు మీరందరూ. చాలా రోజుల క్రితం ఒక పల్లెలో ఒక రైతు, అతని భార్య ఉండేవారు. ఇద్దరూ పొలం పనులు చేసుకుంటూ చాలా కష్టపడేవారు. కానీ ఎంత కష్టపడ్డా పేదరికం తప్పలేదు. ఒకరోజు పొలం దున్నుతుంటే ఒక బండకి పార తగిలి బద్దలయ్యింది. ఆ బండలో బందీ అయిన ఒక దేవతకి శాప విముక్తి కలిగింది. ఎంతో కాలంగా రాయిలో ఇరుక్కుపోయి మొత్తానికి ముక్తి చెందిన దేవత కృతజ్ఞత తెలుపుకుంటూ రైతుకి, అతని భార్యకి కలిపి 3 వరాలు ప్రసాదించింది. భార్య రైతుతో, డబ్బు అడుగుదాము, డబ్బు ఉంటే అన్నీ అవే సర్దుకుంటాయి అంది. రైతు, వద్దు, హఠాత్తుగా అంత డబ్బు వస్తే దొంగలు పడి దోచుకెళ్ళిపోతారు, మనం జాగ్రత్తగా ఆలోచించి వరాలు అడుగుదాము అన్నాడు. అలాగే దేవత వాళ్లకు ఒక రోజు గడువు ఇచ్చింది. ఆ రోజు సాయంత్రం భోజనానికి కూర్చున్నప్పుడు పెళ్ళాం రైతుతో, డబ్బే అడగాల్సిందే, ఈ రోజు చక్కగా నాటుకోడి కూర తింటే ఎంత బాగుండేది అని నిట్టూర్పుతో అంది. వెంటనే వాళ్ళ పళ్ళాలు నాటుకోడి కూరతో నిండిపోయాయి. రైతు కోపంగా, అనవసరంగా ఒక వరం పాడు చేశావు, ఇప్పుడు ఆ కోడి కూర నీ ముక్కులో పెట్టుకో అని తిట్టాడు. వెంటనే ఆ కూర ఆమె ముక్కులో పోయి ఇరుక్కుంది. ఇద్దరూ భయపడిపోయారు. వెంటనే ముక్కులోంచి కోడి ముక్కలు పోవాలని కోరుకున్నారు. అలాగే కూర ముక్కలు ముక్కులోంచి మాయమైపోయాయి. అలా ఆలోచించకుండా నోటికి వచ్చిందనేసి ఇద్దరు 3 వరాలని వేస్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత తల పట్టుకొని బాధపడితే మట్టుకు ఏం లాభం? కరెక్టే కదా. ఏం వరాలు అడగాలని ఇద్దరూ తెలుసుకోకుండా, ఆమెకి డబ్బు మీద ఆశే, చికెన్ ముక్కలు తినాలనే ఆశే, అలాంటి ఆశ ఉన్న దానివల్ల ఆమె అనుకోకుండా ముగ్గురు 3 కోరికలు తీర్చుకున్నారు. దేవుడిచ్చినటువంటి కోరిక 3 కూడా వేస్ట్గా పోయాయి. మరొకటి, చివరిది, నూతిలో నెలవంక. అనగనగా ఒక ఊరిలో ఒక పాలేరు ఉండేవాడు. ఒకరోజు రాత్రిపూట ఆ పాలేరుకి దాహం వేసింది. మంచినీళ్లు తాగుదామని నూతి దగ్గరికి వెళ్ళాడు. నూతిలోంచి నీళ్లు తోడుదామని తాడుకు బిందె కట్టి నీళ్ళలోకి దింపుతుంటే నీళ్లలో చంద్రుడి ప్రతిబింబం కనిపించింది. అయ్యో, నూతిలో చంద్రుడు పడిపోయాడు అని పాలేరు అనుకున్నాడు. ఎలాగైనా చంద్రుడిని నీళ్ళలో నుంచి తీసి మళ్ళీ ఆకాశంలోకి పంపించాలి అనుకున్నాడు. బిందె మళ్ళీ నూతిలోకి దింపి నీళ్లు తీస్తూనే ఉన్నాడు. కానీ చంద్రుడి ప్రతిబింబం నూతిలోనే ఉంది, బయటికి రావటం లేదు. చివరికి ఇన్నిసార్లు తాడుని కిందికి పైకి లాగడంతో తాడు టప్పుమని తెగి బిందె నీళ్ళలో పడిపోయింది. ఒకటేసారి తాడు తెగడంతో పాలేరు కూడా వెనక్కి పడ్డాడు. వెన్ను మీద పడ్డ పాలేరు దృష్టి ఆకాశం వైపుకి వెళ్ళింది. పైన చూస్తే నెలవంక ఉండవలసిన చోటలోనే ఉంది. పాలేరు తనే కష్టపడి నూతిలోంచి నెలవంకని మళ్ళీ ఆకాశంలోకి చేర్చాడని చాలా సంతోషపడ్డాడు. ఆ తర్వాత ఆ పాలేరు చాలా మందికి ఈ విషయం చెప్పాడు. కానీ అందరూ వెర్రి పాలేరు అనుకుని నవ్వి ఊరుకున్నారు. ఎవ్వరూ అతనికి నిజమైతే చెప్పలేదు. రైతు మంచితనం. ఒక రాజుగారు యుద్ధం అయిపోయాక తన సైన్యంతో తిరిగి రాజధానికి వెళ్తుంటే తెచ్చుకున్న ఆహార పదార్థాలు, భోజన సామాగ్రి అయిపోయాయి.
మొదలే యుద్ధంలో అలసిపోయిన సైనికులు ఆకలి తట్టుకునే పరిస్థితిలోనూ లేరు. రాజుగారు ఈ విషయం గ్రహించి కొంతమంది భటులను దగ్గర ఉన్న ఊళ్ళోకి వెళ్ళి ఏదైనా పొలంలోంచి ధాన్యం, కూరలు తీసుకురమ్మని ఆదేశించారు. భటులకు విషయం సగం అర్థమైపోయింది, సగం అర్థం కాలేదు. రాజుగారు ధాన్యము, కూరలు బలవంతంగా తీసుకోమన్నారని భటులు అపోహపడ్డారు. పాపం, అప్పటిదాకా యుద్ధం చేసి వచ్చిన వారికి అంతకన్నా ఏం తోచుతుంది? ఊళ్ళోకి వెళ్ళి కనిపించిన మొదటి రైతుని, ఈ ఊళ్ళో అన్నింటికన్నా మంచి పొలం ఏది అని అడిగారు. ఆ రైతు వాళ్ళను తీసుకుని వెళ్ళి ఒక మంచి పొలం చూపించాడు. పొలం పెద్దగా ఉంది. వరి, కూరలు, పళ్ళ చెట్లు, కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయి. వెంటనే భటులు పొలంలోని ధాన్యం పంట కోత మొదలుపెట్టారు. చూసి హడలిపోయిన రైతు, ఇక్కడ వద్దు, నేను వేరే చోటు చూపిస్తాను అన్నాడు. భటులను మరో పొలంలోకి తీసుకుని వెళ్ళాడు. ఈ పొలం అంత పెద్దగా లేదు, కానీ ఇందులోనూ భటుల అవసరానికి తగ్గవి అన్నీ ఉన్నాయి. భటులు కావాల్సినవన్నీ తీసుకుని ఆ రైతుని ఈ పొలంలోకి ఎందుకు తీసుకొని వచ్చావు అని అడిగారు. రైతు, మీకు ముందు చూపించిన పొలం నాది కాదు, వేరే వారిది. నా మూలంగా వారికి నష్టం రావడం నాకు ఇష్టం లేదు. ఈ పొలం నాది, ఇందులోంచి మీకు ఏదైనా ఇచ్చే హక్కు నాకు ఉంది అని సమాధానం చెప్పారు. రైతు మంచితనం భటులను ఆకట్టుకుంది. ఈ విషయం రాజుగారికి కూడా చెప్పారు. రాజుగారు భటులను ఆదేశించినప్పుడు కొంచెం వివరంగా చెప్పాల్సింది అనుకున్నారు. ఆ రైతుని పిలిపించి అతని మంచితనాన్ని మెచ్చుకుని నష్టపరిహారం చెల్లించి పైగా మంచి బహుమానం కూడా ఇచ్చి సత్కరించారు. మంచి రాజు కదా అతను, అందుకని ఇలా చేశాడు. అయితే ధన్యవాదాలు. నా యొక్క ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి.